దోసకాయ వేసి ఇలా పులుసు కూర నూనె ఎక్కువ వేసి ఎప్పుడన్నా ట్రై చేశారా? చాలా బాగుంటుంది వెరైటీగా. ఈసారి ట్రై చేసేయండి. దీనికోసం ఒక దోసకాయ తీసుకోండి. నేనైతే హాఫ్ దోసకాయ వేసాను, ఒక పూటకి చేశాను. దాంట్లోకి పచ్చిమిర్చి 4 ముక్కలుగా కట్ చేసుకొని వేయండి. ఆనియన్స్ని ఇలా లేయర్స్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లోకి తరిగి పెట్టుకున్న కూరగాయలు అంటే దోసకాయ, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, వాటర్, ఉప్పు, కారం వేసేసి కొంచెం ముక్కలు మునిగేదాకా పెట్టి కుక్కర్లో పెట్టి ఒక 1 or 2 విజిల్స్ తెప్పించుకోండి. దోసకాయ ముక్కలు కుక్ అయ్యేలోపు ఈలోపు మనం స్పెషల్ పౌడర్ ఒకటి చేసుకోవాలి. బాండి పెట్టి అందులో 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, కొంచెం మెంతులు, పావు స్పూను ఆవాలు వేసి కొంచెం బాగా వేయించండి. సిమ్లో పెట్టి వేయించండి. దోసకాయ కర్రీకి ఈ పౌడరే స్పెషల్ ఫ్లేవర్ అనమాట. ఇప్పుడు ఎండు కొబ్బరి, ఎండుమిర్చి ఒక 2-3 వేసి ఇట్లా వేయించండి. దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోండి. ఈలోపు మనకు దోసకాయ అనేది ప్రెజర్ వచ్చేసింది. ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని కూర స్టార్ట్ చేసేకి ముందే నానబెట్టుకోండి. నానిన తర్వాత దీన్ని ఇలా పల్పు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకు చల్లారిన డ్రై రోస్ట్ చేసిన వస్తువులన్నీ కూడా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు వేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు ప్రెజర్ పోయిన కుక్కర్ని మూత తీస్తే ఇలా ఉంటుంది. డ్రై రోస్ట్ ఇంగ్రీడియంట్స్ని పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని వేసేసి ఈ తిరగమాతను కూడా యాడ్ చేసేయండి. ఒక్క 1 or 2 మినిట్స్ని కుక్ చేసి రిమైనింగ్ సాల్ట్ ముందు దోసకాయ ముక్కలు వేసినప్పుడు కొంచెమే వేసాం. సో ఆ ముక్కలకి పట్టేంత వరకే. ఇప్పుడు ఇంకొంచెం కల్లుప్పు వేసి ఈ కలుపుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి కొంచెం సేపు తెల్లనిచ్చి కొత్తిమీర చల్లేసుకొని దించేస్తే మనకు టేస్టీగా ఉండే దోసకాయ నూనె పులుసు రెడీ అయిపోతుంది. నూనె పులుసు అని ఎందుకన్నామంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేస్తాం కాబట్టి ఈ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. అందుకే పులుసు కర్రీ, చింతపండు కూడా వేసాం కాబట్టి పులుసు కర్రీ తినడానికి డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎప్పుడు వేని ఈ పౌడర్ అనేది కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. ఊరే కొద్దీ టేస్ట్ ఉంటుంది. దీంట్లోకి బాయిల్డ్ ఎగ్ కానీ పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. సో హెల్దీ అయినటువంటి ట్రెడిషనల్ వంటకం. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. నేను షేర్ చేసిన లంచ్ బాక్స్ రెసిపీస్ ట్రై చేస్తున్నారా? ఏవి ట్రై చేశారు, ఏవి బాగా వచ్చాయి ఒకసారి కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.